Hi everyone, welcome to Lahari Dance Fitness Academy. సో లాస్ట్ వీడియోలో లెగ్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఈ వీడియోలో కూడా ఒకటి లెగ్స్కి సంబంధించినది, అది కూడా స్టాండింగ్లో ఉన్న ఎక్సర్సైజ్, సింపుల్గా ఉన్నది, అందరూ చేసేటట్లుగా ఒక ఎక్సర్సైజ్ మేము ప్లాన్ చేసాం. సో ఈరోజు నాతో పాటు చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు శైలజ మేడం గారు. సో ఈ ప్రోగ్రామ్ని మాకు సపోర్ట్ చేస్తున్నవారు లక్ష్మీశ్రీ హెయిర్ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ బెంగళూరు, సో అలాగే శ్రీ సాయి బ్యూటీ పార్లర్ అనంతపూర్, శేఖర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనంతపూర్. సో వీళ్ళ ముగ్గురు మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారండి. మరి క్లాస్ స్టార్ట్ చేద్దాం మేడం. రైట్, ఈరోజు ఏంటంటే సింపుల్ వర్కౌట్. మనము మామూలుగా వాకింగ్ చేస్తాం కదా, లెగ్స్కి సంబంధించిన వాకింగ్ చేస్తాం కదా, ఈ వాకింగ్లోనే నీ అప్ చేయాలి. నీ అప్ చేస్తూ హ్యాండ్ ఆపోజిట్, రైట్ నీ అప్ ఒకసారి, లెఫ్ట్ నీ అప్ ఒకసారి, రైట్ నీ అప్ ఒకసారి, లెఫ్ట్ నీ అప్ ఒకసారి. ఆ మూమెంట్, ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు థైస్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, ఆ సేమ్ టైంలోనే బ్యాక్ బన్స్ మీద కూడా ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో తొందరగా లెగ్స్కి ఎక్కువ లూజ్గా ఉన్న మజిల్, అంటే ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ కానీ, హ్యామ్స్ట్రింగ్ మజిల్ కానీ, బ్యాక్ బన్స్ మీద కానీ ఫ్యాట్ అండ్ లూజ్ మజిల్ కూడా తొందరగా మనకి తగ్గుతుంది. సింపుల్ ఎక్సర్సైజ్, ఈజీగానే ఉంటుంది, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 రైట్ నీ అప్, 2 లెఫ్ట్ నీ అప్. మనం స్ట్రైట్గానే ఉండాలి, బెండ్ అవ్వకూడదు. 1 2 3 4 ఇలాగా 10 కౌంట్స్తో 3 రౌండ్స్ చేస్తాం. మీరైతే ఒక 30 కౌంట్స్ కానీ 40 కౌంట్స్ కానీ రెగ్యులర్గా వర్కౌట్ చేసే వాళ్ళు చేయొచ్చు. సో ఇప్పుడు మేము కొత్త వాళ్ళ కోసం కాబట్టి 10 కౌంట్స్తోనే చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, ఫస్ట్ రౌండ్ 10 కౌంట్స్ కంప్లీట్ చేస్తాం. సేమ్ ఎక్సర్సైజ్ని మనము సెకండ్ రౌండ్ కూడా చేద్దాం. రెడీ, పొజిషన్, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. సో చాలా ఈజీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి. రెగ్యులర్గా ప్రతిరోజు మనము ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మన వీడియోస్ని చూడమని రెగ్యులర్గా వాళ్ళకి చెప్పండి. ఓకే, థర్డ్ రౌండ్ చేద్దాం. పొజిషన్, రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రైట్, చూస్తారు కదండి, సింపుల్ ఎక్సర్సైజెస్. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయొచ్చు. ఇది ఎక్కడ కూడా జంపింగ్ కానీ అట్లాంటి ఫ్లోర్ మూమెంట్స్ కానీ అలాంటివి ఏం లేదు. స్టాండింగ్లోనే ఈజీగా ఉన్న ఎక్సర్సైజ్ని అందరూ చేసే విధంగా మేము సెలెక్ట్ చేసి చేస్తున్నాము. సో ఇవి థైస్ మీద, క్వాడ్రిసెప్స్ మజిల్స్ మీద కానీ, ఇన్నర్ థై మీద, అవుటర్ థై మీద, అలాగే బ్యాక్ బన్స్ మీద, హ్యామ్స్ట్రింగ్ మజిల్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో టోటల్ లెగ్స్కి సంబంధించిన వర్కౌట్స్ ఇవి. సో మరీ సపరేట్గా మేము అవుటర్ థైకి సంబంధించినది, ఇన్నర్ థైకి సంబంధించినవి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే టోటల్ లెగ్స్ మీద ప్రెజర్ పడే వర్కౌట్స్ అన్నీ కూడా స్టాండింగ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో లెగ్స్కి సంబంధించినది, లెగ్స్ ఫ్యాట్ తగ్గడానికి సంబంధించిన ఎక్సర్సైజు నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చేస్తాము. సో తప్పకుండా మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.